అవినీతిపై జరిపిన విజిలెన్స్ రిపోర్టుపై రోజుకో కథనం. ఎవరెవరు ఏం చేసిండ్రు ఏందనేది ఆల్మోస్ట్ చూడండి. మనం కూడా రాసినాం అప్పట్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని. ఒక డాను, ఆ డీలరే ఈ డాను. ఇసుక రీచ్లు, ఇగో రిజిస్ట్రేషన్ శాఖల ఎంత అవినీతి జరిగింది. హాస్పిటల్ చూసుకున్నా, మైనింగ్ మాఫియా చూసుకున్నా, సివిల్ సప్లైలో ఏడ చూసుకున్నా కూడా, ఇంకా చిత్రపురి దాంట్లో, ఇంకా నిమ్స్లా, ఇంకా వైద్యాధికారులు, డిఎంఎండ్హెచ్ఓలు ఎవరెవరు ఎన్ని అక్రమాలు పాల్పడిన ఇవన్నీ కూడా నేటి రాత్రి వద్ద ఉన్న విజిలెన్స్ రిపోర్ట్లు. ఇవన్నీ మరి ప్రభుత్వం దగ్గర ఉన్నాయా అంటే అధికారులు బయటికి రానిస్తలేరు. ఎందుకంటే వాళ్ళే ఆ విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇప్పుడు ప్రమోషన్లు అవి వాళ్ళ టేబుల్స్ పైన పేపర్లు ఉన్నాయి. వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మరి అవన్నీ కూడా బయటికి వస్తే ప్రభుత్వానికి కూడా, ఇక్కడ ఆల్రెడీ నేటి రాత్రి చెప్పింది ఏంటంటే ప్రభుత్వానికి కూడా 100 కోట్ల ఆదాయం సమకూరుతుంది. మరి ఇంకోటి చూసుకుంటే ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కూడా కొంచెం ఈజీ అయిపోతుంది. పైసలు ఎక్కడ అని అనుకుంటున్నారు కదా, చాలా ఉన్నాయి. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే బకాయిల రూపాయలలో కానివ్వండి, డిఫరెంట్ ఏమంటారు మన శాఖలలో చూసుకుంటే పైసలు వచ్చే అంశాలు చాలా అంటే చాలా ఉన్నాయి.